వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ జంప్ రోప్ క్రీడాకారుడు రిషిక్ నాగేష్ కు డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆర్థిక ప్రోత్సాహం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 55% ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్న టిఐఈఓ. నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాలలో సికిల్ సెల్ అనీమియా నిర్మూలన దినోత్సవం. సీజనల్ వ్యాధులు రాకుండా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్న అధికారులు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన యోగా మాస్టర్ దామోదర్ కుమార్ రెడ్డి. నంద్యాల పట్టణం శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం భూములు షాపుల వేలంపాట. నంద్యాల పట్టణంలో చోరీ, నగదు, బంగారు ఆభరణాలు అపహరణ. నంద్యాలకు చెందిన జంప్ రోప్ క్రీడాకారుడు రిషిక్ నాగేష్ అంతర్జాతీయ స్థాయి జంప్ రోప్ పోటీలకు ఎంపిక కాబడిన సందర్భంగా క్రీడా భారతి తరపున రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్, క్రీడా భారతి ఉపాధ్యక్షుడు మరియు రాయలసీమ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి క్రీడాకారుని ప్రత్యేకంగా అభినందించి 10,000 ఆర్థిక సాయం అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికి, నంద్యాలకు కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడా భారతి ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్, కోచ్లు, క్రీడాకారుని తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రిషిక్ నాగేష్ గత 5 సంవత్సరాలుగా జంప్ రోప్ క్రీడలు విశేష ప్రతిభను కనబరుస్తూ జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం జరిగిందన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో రాణించడం జరిగిందని, త్వరలో జపాన్ టోక్యోలో జరగనున్న జంప్ రోప్ పోటీలకు వెళ్లనున్న నేపథ్యంలో క్రీడాకారుని ప్రోత్సహిస్తూ 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీలో విజేతగా నిలిచి భారతదేశానికి, నంద్యాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పివి సుబ్బారెడ్డి, తిమ్మయ్య, కాటసాని శ్రీనివాసరెడ్డి, రమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు నంద్యాల పట్టణం నుంచి ఒక విద్యార్థి రిషిక్ నాగేష్ అనేటువంటి విద్యార్థి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగి జపాన్కి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి ఇదొక గర్వకారణమైనటువంటి విషయం. అలాగే నంద్యాల పట్టణానికి కూడా గర్వకారణమైనటువంటి విషయం. నంద్యాల ఈ మధ్యన స్పోర్ట్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మధ్యనే క్రీడా భారతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా క్రీడల్ని బాగా ఎంకరేజ్ చేయడానికి మంచి అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు రిషి నాగేష్ విద్యార్థి జపాన్కి పోటీలో భారతదేశం తరఫున పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అబ్బాయిని అభినందిస్తున్నాను కూడా. అక్కడ బాగా మంచి నైపుణ్యంతో గేమ్ ఆడి భారతదేశానికి మరియు నంద్యాల పట్టణానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, అలాగే వాళ్ళ కోచ్ని, వాళ్ళ తల్లిదండ్రులని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ యాక్టివిటీ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అబ్బాయిని ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చింది వాళ్ళందరినీ కూడా, సుధాకర్ వీళ్ళందరినీ కూడా, టీం అంతా కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అబ్బాయి భవిష్యత్తులో మంచి క్రీడాకారుడిగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఆశీస్సులు అందజేస్తున్నారు. రిషిక్ అనే ఈ అబ్బాయి గెలివి స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు కేశవరెడ్డి స్కూల్కి మళ్ళీ మారడం జరిగింది మొన్ననే. చాలా చిన్న ఒక జంప్ రోప్ గేమ్, మామూలుగా మనందరికీ తెలుసు స్కిప్పింగ్ అంటారు. అటువంటి ఆటలో ఈరోజు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రావీణ్యం సంపాదించి ఇప్పటికీ జాతీయ స్థాయిలో 5 సార్లు జాతీయ స్థాయిలో విన్ కావడం జరిగింది. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ఈ విధంగా రిషిక్ సంపాదించి దేశానికి మంచి పేరు తీసుకురావడం, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. అట్లే కాకుండా మన భారతదేశం తరపు నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో పోయిన సంవత్సరం థాయిలాండ్కి సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా 5th ప్లేస్ అప్లోడ్ రావడం జరిగింది. మంచి ప్లేస్ కనపరచడం జరిగింది. దాంతో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇంటర్నేషనల్లో జరిగేటువంటి జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఇప్పుడు ఆడడానికి వెళ్తున్నాడు. రేపు వచ్చే నెల 24, 25 జపాన్ టోక్యో ప్రాంతంలో ఆ ఏరియాలో ఈ కాంపిటీషన్ జరుగుతాయి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్. సో దానికి సంబంధించి సార్ గారు అభినందించడం కోసం ఆ పిల్లవాడు సార్ గారి ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. చదువుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 19 నుంచి 28కి జపాన్లో ఇంటర్నేషనల్ ఆడిపోతున్నాను. అక్కడ గెలిస్తే
2028 ఒలింపిక్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 55% ఉత్తీర్ణత సాధించారని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని సునీత పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఐఈఓ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 55% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. 4187 మంది పరీక్షలకు హాజరు కాగా 2313 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రెగ్యులర్ పరీక్షలలో 60% నమోదు కాగా నేడు సప్లిమెంటరీ ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం అందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలలో మనకు నంద్యాల జిల్లాకు సంబంధించి మనకి అపీర్ అయినటువంటి స్టూడెంట్స్ 4187, ఇందుకు గాను మనకి పాస్ అయినటువంటి స్టూడెంట్స్ 2313 స్టూడెంట్స్ పాస్ అన్నారు. 55% మనకి పాస్ పర్సెంటేజ్ వచ్చింది. మనకి మార్చ్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో మనకి 60% దాకా మనకి పర్సెంటేజ్ వచ్చింది మనకి జిల్లా పరంగా. ఈ యొక్క రిజల్ట్ అనేటువంటిది గత ఏడాది కన్నా కూడా దాదాపుగా 4-5% ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా మనకి గవర్నమెంట్ కళాశాలలో కూడా ఈ యొక్క సప్లిమెంటరీ రిజల్ట్స్లో మనకి దాదాపుగా మనకి 60% పైన కూడా ఉత్తీర్ణత సాధించారు. ఇందుకు గాను మనకి ప్రతి గవర్నమెంట్ కళాశాలలో కూడా స్టడీ అవర్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, లేదా రెగ్యులర్ ఎగ్జామ్స్ మెయింటైన్ చేయడం వల్ల కానీ ఈ యొక్క ఫలితాల మెరుగుదలకు దోహదం చేసిందని చెప్పవచ్చు. కాబట్టి లెక్చరర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాలలో నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పీడియాట్రిషియన్ డాక్టర్ ఓ లలిత, గిరిజన సంక్షేమ అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఓ లలిత మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది, వ్యాధి లక్షణాలు తదితర విషయాలను తెలియజేశారు. రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం, కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, అలసట, గర్భధారణ సమయంలో సమస్యలు, అవయవ నష్టం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు ఉన్నవారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగదీష్ చంద్రారెడ్డి, డాక్టర్ కాంతారావు, డాక్టర్ సునీత, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ భరత్, డాక్టర్ శ్రీజ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పాల్గొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రజారోగ్య వైద్య అధికారి డాక్టర్ అంకిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా కట్టడాలు, ఆక్రమణలు చేసిన వాటిని పరిశీలించి సంబంధిత యజమానులకు సూచనలు, హెచ్చరికలు తెలియజేశారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షపు నీరు, మురుగునీరు కాలువలలో సవ్యంగా ప్రవహించకుండా అనేక చోట్ల భవన నిర్మాణ యజమానులు కాలువలను ఆక్రమించి కట్టడాలను చేపట్టారని, దీనివల్ల కాలువల్లో ఘన వ్యర్థాలు, చెత్త చెదారం నిండుకొని వర్షపు నీటితో మురుగునీరు కలిసి పొర్లి పారుతున్నాయన్నారు. తద్వారా దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డెంగ్యూ, డయేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం మున్సిపల్ చట్టాలకు లోబడి కట్టడాలను నిర్మించుకోవాలని, ఆక్రమణలు చేపట్టిన వారికి నోటీసులను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు మున్సిపల్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు. వర్షాకాలం సీజన్లో రాబోయే వర్షాల వల్ల మనకు సీజనల్ వ్యాధులు ఇవన్నీ అనగా మనకు మలేరియా, డయేరియా, డెంగీ, దోమల వల్ల వ్యాప్తి చెందే ఏవైతే ఉన్నాయో ఆ రోగాలు రాకుండా ఈ మెయిన్గా మనకు ముఖ్యంగా ఈ పద్మావతి నగర్లో వచ్చేసి కట్టడాలు ఎక్కువడం వల్ల ఈ కాలువలు అనేది దాంట్లో పడి బ్లాక్ అవ్వడము, వర్షపు నీరు అట్లా నిల్వ ఉండడం జరుగుతుంది. సో ఈ పద్మావతి నగర్ కాలువలో బ్లాక్ అనేది క్లియర్ చేయించి నీళ్లు పారే విధంగా చర్య తీసుకుంటామని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జరిగే వర్షాకాలంలో మనకు వర్షపు నీరు, తర్వాత మురుగునీరు కలిసే ప్రధాన కాలువల్లో కూడా చాలా చోట్ల టెంపరీ ఎంక్రోచ్మెంట్లు, తర్వాత చెత్తా చెదారాలు కాలువలో వేయడం వల్ల
అనేక ఇబ్బందుల వల్ల మురుగునీరు ప్రవాహం చాలా ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద కట్టడాలు చేసేవారు వారి కాలువలు ఆక్రమించుకొని తర్వాత ఆ కట్టడాలు ఉండే చోట మనం కాలువ పాలనతో క్లియర్ లేని పరిస్థితి ఏర్పడడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు కాలువలు శుభ్రపరచడానికి చాలా ఇబ్బంది కలుగుతున్నది. మన గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు హెల్త్ ఆఫీసర్ గారి సమక్షంలో ప్రధాన కాలువలను జేసీబీతో క్లియర్ చేపించి తర్వాత ఈ స్ప్రేయింగ్ ఫాగింగ్ యాక్టివిటీ కూడా నిర్వహించమని చెప్పారు. 2016 చట్టాలను అనుసరించుకొని ప్రధాన రహదారుల్లో వ్యాపారాలు చేసే ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టం మేరకు చెత్తలు ఎక్కడ కూడా కాలువలో వేయకుండా ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయమన్నారు. ఈరోజు ఉదయమే ప్రధాన రహదారుల్లో కూడా కొన్ని చోట్ల చెత్త వేయకూడదనే అవగాహన కలిగించే బోర్డులు కూడా పెట్టి జరిమానాలు కూడా విధించమని కమిషనర్ గారు ఆదేశించి ఉన్నారు. కావున సదరు చట్టం మేరకు ఎవరైనా సరే మురుగు కాలువలో కానీ రోడ్లపైన కానీ చెత్తలు చెదారాలు వేస్తే వారి మీద చర్యలు తీసుకొనబడుతుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వారి యొక్క ఇండ్ల చుట్టూ తర్వాత వారు ఉండే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకొని మురుగునీరు నిల్వ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణం యోగా చైతన్య కేంద్రంలో వేడుకలు నిర్వహించడం జరుగుతుందని యోగా మాస్టర్ దామోదర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ యోగా వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణం టెక్కే భరతమాత దేవాలయం వీధిలో ఏర్పాటు చేసిన యోగా చైతన్య కేంద్రం నందు ఈ నెల 21వ తేదీ ఉదయం 6:30 నుండి 8:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఇంటర్నెట్ వాడకం అధికంగా ఉందన్నారు. వాటి వల్ల శరీరంలో దుష్ప్రభావాలకు లోను కావడం జరుగుతుందన్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు యోగా శిక్షణ ద్వారా పరిష్కారం పొందవచ్చన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఓం నమః. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. శుక్రవారం ఎల్లుండి 21 శుక్రవారం తేదీన ఉదయం 6:30 నుంచి 8:30 వరకు యోగా చైతన్య సంస్థ భరతమాత వీధి గుడిలోని భవనాస్ యోగా సెంటర్ నందు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సంకల్పించాం. ప్రతి సంవత్సరం కూడా మనం జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సమయంలో అందరికీ యోగం గురించినటువంటి ప్రయోజనాలు, శారీరక మానసిక ఆరోగ్యానికి, భావవేశపరమైనటువంటి ఆరోగ్యానికి ఏ విధంగా యోగా ఉపయోగపడుతుందో తెలియచేసి యోగ ఫలితాలను అందరికీ అందజేయడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం దేశమే కాకుండా ప్రపంచమంతా అనేక దేశాలు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ అందరికీ యోగ విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇదే క్రమంలో మన యోగ చైతన్య సెంటర్లో నంద్యాలలో ఈసారి సోషల్ మీడియా ఉపయోగించడం వలన, అంటే ప్రతి ఒక్కళ్ళం తప్పనిసరి అయిపోయింది, సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, టీవీ కావచ్చు, వీటన్నింటినీ చూడడం వల్ల వచ్చేటువంటి కళ్ళకు కానీ మెడకు కానీ చేతులకు కానీ వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వడం. అలాగే ఈసారి మనకి థీమ్ ఏంటంటే యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే మహిళల కోసం, ఆ మహిళల సాధికారత కోసం యోగా ఈ విధంగా హెల్ప్ చేస్తుందో అట్లాగే ఈ కార్యక్రమంలో మహిళలకు వచ్చేటువంటి ఇబ్బందులకి తగిన యోగా విధానాలు తెలియజేయడం, అలాగే ప్రతి ఒక్కళ్ళం ఒత్తిడికి లోనవుతున్నాం, ఆ ఒత్తిడి అధిగమించడానికి కావాల్సినటువంటి రిలాక్సేషన్ మెథడ్స్ ఇవన్నీ 6:30 నుంచి 8:30 వరకు మన యోగా సెంటర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందరూ రావచ్చును, అందరికీ ఆహ్వానం, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. ఆ 8:30కి అందరికీ కూడా యూనిక్ డైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది, యోగాహారాన్ని అందించడం జరుగుతుంది. అది కూడా మీరు చూస్తే మీకు యోగాహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు కూడా తెలుస్తుంది. కనుక అందరికీ ఇదే మా ఆహ్వానం. అందరూ కూడా ఎల్లుండి శుక్రవారం ఉదయం 6:30 నుంచి 8:30 వరకు యోగా చైతన్య కేంద్రాల్లో జరిగేటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం హాజరై యోగా ఫలితాలను పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నంద్యాల పట్టణం బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం నందు బుధవారం ఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో తనిఖీ అధికారి వేణునాథరెడ్డి సమక్షంలో దేవస్థానంలోకి చెందిన భూములు మరియు షాపుల వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో ఆసక్తి గలవారు పాల్గొన్నారు. గతంలో భూముల వేలంలో వచ్చిన ఆదాయం కంటే ఈ ఏడాది అదనంగా 46,000 రూపాయలు, అలాగే
షాపులకు అదనంగా 4,100 రూపాయలు రాబడి వచ్చిందని ఈవో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానానికి చెందిన భూములు మరియు షాపుల వేలంపాట నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వేలంపాటలో గతంలో కంటే ఈ ఏడాది అదనపు ఆదాయం చేకూరిందన్నారు. అలాగే నంద్యాల మూలసాగరంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వనాథ రామస్వామి దేవస్థానం వేలం నిర్వహించడం జరుగుతుందని, గురువారం 10 గంటలకు భీమలింగేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన భూముల వేలంపాట నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ దినము నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి చెందినటువంటి భూములు మరియు షాపులు వేలం వేయడం జరిగింది. గతంలో ఈ యొక్క భూములు 2,60,60,000 రూపాయలు ఆదాయం వచ్చింది. గతం కంటే ఈ సంవత్సరం 3,60,6,000 కనీసం అంటే 46,000 రూపాయలు ఆదాయం పెరిగింది. రూముల ద్వారా గతంలో వచ్చేసి 13,500, ఈసారి వచ్చేసి 17,000 చిల్లర, 4,100 రూపాయలు నెలకు ఆదాయం పెరిగింది రూముల ద్వారా. ఈ యొక్క కార్యక్రమానికి తనిఖాధికారిగా కోటపాడు గ్రూప్ దేవస్థానం చెందినటువంటి శ్రీ వేణునాథ్ రెడ్డి గారు తనిఖాధికారిగా వేయడం జరిగింది ఇన్స్పెక్షన్ గా. అదేవిధంగా సాయంకాలం 5 గంటలకు మూలసాగరంలో శ్రీ కాశీస్వామి రామస్వామి చెందినటువంటి భూములు కూడా వేలం వేయడం 3 సంవత్సరాలకు వేలం వేయడం జరుగుతుంది. రేపు భీమేశ్వర స్వామి మూలమట్టం సంబంధించి ఒక భూములు రేపు 10 గంటలకు మూలమట్టంలో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల పట్టణం విశ్వనగర్ బలిజపేటలో నివాసం ఉంటున్న నాగేంద్ర ఇంటిలో చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి 2,20,000 నగదు, 7.50 తులాల బంగారు నగలు మరియు పట్టు చీరలు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని బాధితుడు నాగేంద్ర తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు నాగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం బంధువుల ఇంటిలో ఫంక్షన్ ఉండడంతో వెళ్లామని, సోమవారం ఇంటి చుట్టుప్రక్కల వారు దొంగతనం జరిగినట్లు సమాచారం ఇవ్వగా వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి చొరబడి ఇంటిలో దాచిన నగదు, బంగారు నగలు, పట్టు చీరలు దోచుకెళ్లారని వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నా పేరు జి నాగేంద్ర అన్న. సోమవారం ఉదయాన్నే మా అన్న కొడుకు బోయిరాల్లో ఫంక్షన్ చేస్తుంటే శుంకులమ్మకు పోయినామన్నా, నేను మా భార్య మేము ఇద్దరే ఉంటాము. పోయి నిన్నంతా అక్కడే ఉన్నాము. ఇవాళ రావాలనుకున్నాము, కానీ పొద్దున్న చుట్టుపక్కల చూసి మీ ఇల్లు తాళాలు మొదలు పెట్టినారని చెప్పినారన్నా. చెప్తే హడావుడిగా వచ్చేసినామన్నా. వచ్చి చూస్తే బీరువా మొదలు పెట్టినారు, ఇల్లు తాళాలు మొదలు పెట్టినారు. అన్ని వాళ్ళు బీరువాలో 2,20,000 క్యాష్ ఉందన్న. తర్వాత 7 తులం బంగారు ఉందన్న. ఇంకా బీడీ బంకు పెట్టుకొని నా కిడ్నీ ట్రబుల్స్ కూడా ఉన్నాయన్న. అందుకని బీడీ బంకు కూడా చాలు చేశాను, బంకు కూడా పెట్టడం లేదన్న. పోలీసులు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నా. ఈరోజు నంద్యాల విశ్వనగర్లోని నివసిస్తున్నటువంటి గోర్కంటే నాగేంద్ర గారి హౌస్లో ఈరోజు దొంగలు అమానుషంగా దొంగతనం చేయడం జరిగింది. ఇలాంటి దొంగలను పోలీసులు తగిన చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ గోరుకంటి నాగేంద్ర అనేటటువంటి ఆయన చిన్న వ్యాపారస్తుడు, కిరాణం షాపు పెట్టుకొని నడుపుకునేటటువంటి వ్యక్తి. ఈరోజు 2.5 లక్షల రూపాయలు పిల్లల చదువు కోసం అని చెప్పేసి అప్పు చేసి ఈరోజు ఇంట్లో పెట్టుకొని ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి ఈరోజు తెల్లవారుజామున దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనంలో 2.5 లక్షల క్యాష్ గాను 7.5 తులాల బంగారు పోగొట్టుకొని వాళ్ళు ఎంతో శోక సముద్రంలో మునిగి ఉన్నారు. అందుకోసం దయచేసి తొందరగా ఈ దొంగలను పట్టుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకొనుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ జంప్ రోప్ క్రీడాకారుడు రిషిక్ నాగేష్ కు డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆర్థిక ప్రోత్సాహం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 55% ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్న టిఐఈఓ. నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాలలో సికిల్ సెల్ అనీమియా నిర్మూలన దినోత్సవం. సీజనల్ వ్యాధులు రాకుండా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్న అధికారులు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన యోగా మాస్టర్ దామోదర్ కుమార్ రెడ్డి. నంద్యాల పట్టణం శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం భూములు షాపుల వేలంపాట. నంద్యాల పట్టణంలో చోరీ, నగదు, బంగారు ఆభరణాలు అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.